ఏంటి ఏంటి నేనిక్కడ నీ ఎదురుగా కనిపిస్తుంటే పలకరించకుండా వెళ్ళిపోతావేంటి? పలకరించుకునేంత అనుబంధం మన మధ్య ఏముందని? అదే నిజమేలే. సరే గాని ఇది చూడు. చూసావా, రాజీవ్ని పర్మనెంట్ గా నా దగ్గరే ఉండేలా ఎలా చేశాను? ఇప్పటికైతే రాజీవ్ పేరు పర్మనెంట్ గా నా చేతి మీదకొచ్చింది. త్వరలో నేను రాజీవ్ మనసులో పర్మనెంట్ గా చోటు సంపాదిస్తాను. ఇక నుంచి ఎప్పటికీ నాతోనే ఉండేలా చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్. ఏ ఆగు. ఏంటంత వెటకారం? రాజీవ్ని నేను ఎప్పటికీ దక్కించుకోలేనని ఇండైరెక్ట్ గా వెక్కిరిస్తున్నావా? నువ్వలా అనుకుంటే నేనేం చేయను? నేను అర్థం చేసుకోవడం కాదు, నువ్వే కావాలని ఆ అర్థం వచ్చేటట్టు విష్ చేశావు. శ్రావ్య, శ్రావ్య, రోజు ఏదో ఒక వంకతో జ్యోతితో గొడవ పెట్టుకోకపోతే నీకు నిద్ర పట్టదా? నేను పని పాట లేక తనతో గొడవ పడ్డం లేదు. నన్ను వెటకారం చేసింది కాబట్టే మాట్లాడాను. జ్యోతి, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? స్థాయి మర్చిపోయి ఎవరినైనా ఏమైనా అనొచ్చు అనుకుంటున్నావా? ఎందుకంత పొగరు నీకు? నేనేం చేశాను అత్తయ్య గారు? నీలాంబరి గారింటికి వెళ్ళి తనకి వార్నింగ్ ఇచ్చేంత పెద్దదానివైపోయావా? తనేమైనా ఆకాశం నుంచి ఊడిపడిందా? మంచితనానికి నిలువెత్తు నిదర్శనంగా, జనానికి ఆదర్శంగా నిలబడిందా? మానవత్వాన్ని మర్చిపోయి నీచంగా ప్రవర్తిస్తోంది. ముఖ్యంగా నా దారికి అడ్డొస్తోంది. అందుకే వార్నింగ్ ఇచ్చాను. ఫస్ట్ నుంచి చూస్తున్నాను. నీలాంబరి గారంటే నీకెందుకంత కక్ష? ఎవరి మీద కక్ష చూపిస్తున్నారు అత్తయ్య గారు? నేను తన మీద చూపిస్తున్నానా? తను నా మీద చూపిస్తోందా? తన జీవితంతో నాకే మాత్రం సంబంధం లేకపోయినా నా మీద ద్వేషం పెంచుకొని నా జీవితాన్ని నాశనం చేయాలని ఫస్ట్ నుంచి చూస్తున్నది నీలాంబరియే. నా భర్తని నా నుంచి విడగొట్టాలని, నా కాపురాన్ని నాశనం చేయాలని మా పెళ్ళైన దగ్గర నుంచి రకరకాల ప్రయత్నాలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. అయినా ఊరుకున్నాను. కానీ నా కన్న తల్లి, నన్ను కన్న మా అమ్మ ఎవరో తెలుసుకునే వీలు లేకుండా అడ్డుపడితే కూడా చూస్తూ ఊరుకోవాలా అత్తయ్య గారు? నీ కన్న తల్లెవరో తెలుసుకోవడం ఏంటి? రవణమ్మ, రంగాలు నీ తల్లిదండ్రులు కారా? వాళ్ళు నన్ను కనలేదు, పెంచారు. కారణం తెలియదు కానీ నా చిన్నప్పుడే నేను నా కన్న వాళ్ళకి దూరమై రంగా రమణమ్మల దగ్గర పెరిగాను. మా అమ్మ జాడ తెలుసుకోవాలని నేను ప్రయత్నం చేస్తుంటే ఆ నీలాంబరి అది కుదరనివ్వటం లేదు. నాకు కోపం రాదా? బాధగా ఉండదా అత్తయ్య గారు? ఓహో, అమ్మ నాన్న ఎవరు తెలియకుండా పెరిగారన్నమాట తమరు. షడప్ శ్రావ్య, మన తోటి మనిషిని ఇంతలా బాధ పెట్టడం ఏం సంస్కారం? అమ్మా, జ్యోతి బాధలో న్యాయం ఉంది, తన కోపంలో అర్థం ఉంది. అందరి జీవితాలతో ఇలా ఆడుకోవడం కరెక్ట్ కాదని నువ్వు నీలాంబరికి తెలిసేలా చెప్పమ్మా. లేదంటే నేను చెప్పాల్సి వస్తుంది. నువ్వు ముందు గుడ్డిగా దీన్ని నమ్మడం మానే రాజీ. ఎవడో బొమ్మలు గీసుకునేవాడు తనకి డబ్బులివ్వాలని నీలాంబరి గారు వాణ్ణి బెదిరిస్తే ఇది ఆవిడ్ని అపార్థం చేసుకుందని నీలాంబరి గారు చెప్పారు. అదబద్ధమత్తయ్య.
ఆవిడ్ని నమ్మటం మానేయండి. ఏంటి నాకే సలహాలిస్తున్నావా? ఇంకొకసారి నీలాంబరి గారి విషయంలో ఇది రిపీట్ అయిందంటే ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. బాధపడకు జ్యోతి, మీ అమ్మ ఎవరో తొందరలోనే తెలుస్తుంది. నీకెప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఇది కింద పడాలని నేను కాలడ్డు పెడితే నాకే కథ రివర్స్ అయిపోయింది. రాజీవ్, దాన్ని వదిలే. పట్టుకుంది వదిలేయడానికి కాదా? నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నానని మర్చిపోయి రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయారా? తను పడబోతే పట్టుకున్నాను, అందులో తప్పే ఉంది. దాంట్లో అంత అర్థం వెతకాల్సిన అవసరమే ఉంది? అమ్మ ఇదే ఊర్లో ఉందని తెలిసిన క్షణం నుంచి ఎప్పుడెప్పుడు అమ్మని చూస్తానా, ఎప్పుడెప్పుడు అమ్మ గుండెల మీద వాలి ఇన్నేళ్ల నా బాధనంతా చెప్పుకుంటానా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. అమ్మ అక్కడ ఏం చేస్తుందో ఏమో, ఎలా ఉందో ఏమో, తన వేళకి తింటుందో లేదో ఏమీ తెలియట్లేదు. చిత్తరంజన్ అన్న వైజాగ్ నుంచి ఎప్పుడు వస్తాడో ఏమో, మా అమ్మ దగ్గరికి నన్ను ఎప్పుడు చేరుస్తారు? అన్న కాల్ చేశాడు. హలో అన్నా, వైజాగ్ నుంచి వచ్చేసావా? ఎక్కడున్నావన్నా? నేను వైజాగ్లోనే ఉన్నానమ్మా. రేపు ఉదయానికి అక్కడ ఉంటాను. నువ్వు తిరిగి వచ్చేసావేమో, మా అమ్మని చూపిస్తావని ఎంత ఆశపడ్డానన్నా. రేపు వచ్చేస్తున్నాను కదమ్మా. వచ్చాక నీకు మీ అమ్మ ఎలా ఉంటుందో గీచిన బొమ్మను చూపిస్తాను, సరేనా? ఇప్పుడు బొమ్మ గీసుంటే ఫోటో తీసి నాకు పంపించొచ్చు కదన్నా. లేదమ్మా, ఇక్కడ వేరే వాళ్ళ బొమ్మలు వేసే పనిలో బిజీగా ఉన్నాను. రేపు నిన్ను కలిసే టైంకి బొమ్మ వేసుకుని వస్తాను జ్యోతి. ఈసారి నిన్ను మీ అమ్మగారిని ఒక దగ్గరికి చేర్చే తీరుతాను. నువ్వేం టెన్షన్ పడకు. ఒకే ఊర్లో ఉన్నా సరే అమ్మకి దూరంగా ఉంటున్నానన్న బాధ నేను భరించలేకపోతున్నా. ఆ నీలాంబర్ అడ్డుపడకపోతే బోనాల పండగ రోజే మీ అమ్మ దగ్గరికి చేరేదానివి. ఏం చేస్తాం, నా మందు వీక్నెస్ వల్ల తను చెప్పిన పాపాలు చేయాల్సి వచ్చింది.